హలో అండి, వెల్కమ్ టు ఆనంద్ దీపూస్ కిచెన్. రీసెంట్గా మా ఇంట్లో పొట్టుమాగే పచ్చడి కలిపారు. ఈ పచ్చడి తయారీ ఎలాగో ఒకసారి మీకు కూడా ప్రాసెస్ చూపిద్దామని వీడియో చేస్తున్నానండి. ముందుగా ఒక 20 పచ్చడి మామిడికాయలని మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మామిడికాయలని చూపిస్తున్న విధంగా మామిడికాయలపై ఉన్న తొక్కల్ని పీలర్తో నీట్గా తీసేయాలండి. తీసేసిన వాటిని చూస్తున్న విధంగా చాక్తో కానీ కత్తిపీటతో కానీ నాట్లు పెట్టుకోవాలి. ఇలా ముందు అడ్డుగా నిలువుగా నాట్లు పెట్టడం వల్ల కత్తిపీటతో కట్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. చాలా చిన్నగా వస్తాయండి పీసెస్ అనేవి కూడా. తర్వాత కత్తిపీటతో కోసేటప్పుడు మనకి చాలా ఈజీ అవుతుంది. ఇలా పొట్టు కొట్టిన తర్వాత ఆ పొట్టుని మెత్తటి కాటన్ చీరపై వేసి ఎండలో తడి ఆరే వరకు ఉంచాలండి. చూస్తున్నారు కదండి, పొట్టుని మా అమ్మగారు ఎంత చిన్నగా కొట్టారో. అలా ఆరిన పొట్టుని మన చేతిలో ముద్దలా చేస్తే ఆ ఎండిన పొట్టు ముద్ద అవ్వాలండి. చూస్తున్నారు కదా ఎలా అయ్యిందో. తర్వాత ఈ ఆరిన పొట్టులోకి ఒక 5 వెల్లుల్లిపాయల్ని రొబ్బలుగా చేసి వేశారండి. తర్వాత పచ్చికారం ఒక 300 గ్రాములు తీసుకున్నారు. తర్వాత ఆవుపిండి 100 గ్రాములు వేశారండి. మెంతిపిండి కూడా ఒక 100 గ్రాములు వేశారు. సాల్ట్ తగినంత వేసుకున్నారండి. సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చు. వేసుకుని బాగా కలిసేంత వరకు కలుపుకున్నారండి. దీని తర్వాత 1 లీటర్ ఫ్రీడమ్ ఆయిల్ని వేసి దాన్ని కూడా బాగా కలుపుకున్నారు. తర్వాత 1.5 కేజీ బెల్లాన్ని బాగా పాకం పట్టుకుని ఆ పాకాన్ని ఆ మిశ్రమంలో బాగా వేసి కలుపుకోవాలండి. ఎందుకంటే మనం చేసుకున్నది బెల్లం మాగే కాబట్టి. మేము ఇంకా కారం కావాలి అనుకుని కారం కలుపుకున్నామండి. మీకు కారం ఎంత తింటారో అంతే కలుపుకోవచ్చు. బాగా కలిసిన తర్వాత ఈ మాగాయని డబ్బాలో కానీ మీ దగ్గర జాడీ ఉంటే జాడీలో కానీ పెట్టి నిల్వ చేసుకోవచ్చండి. ఇలా ఈ విధంగా కానీ చేసుకుంటే వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఇలాంటి పచ్చళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.